హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. రెండో రోజు కూడా వేడి నీటితో నా డే మొదలైందండి. ఇలా వేడి నీళ్ళు తీసుకోవడం నేను మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను. దీని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను. అదే అండి, ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 1 ఇంచ్ అల్లంను దంచి వేసుకున్నాను. అలాగే పుదీనాకుల్ని కూడా ఒక 5 పుదీనాకులను వేసుకొని నీటిని బాగా మరిగించుకుంటున్నాను. సగం అయ్యేంత వరకు మరిగించుకుంటున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా మరిగిన తర్వాత నేను వడగట్టుకొని వీటిని కూడా తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. లెమన్ వేసుకోవచ్చు, కానీ నాకు మార్నింగ్ లెమన్ పడదు. అందుకోసం అని చెప్పి నేను లెమన్ తీసుకోవట్లేదు ఇందులో. ఇలాగే టేస్ట్ బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను ఇలాగే తీసుకున్నాను. చాలా బాగుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వెళ్దామండి. నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు రాగి ఉప్మా చేసుకుంటున్నాను. రాగి రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని ఒక 2 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 కరివేపాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద క్యారెట్ని వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎక్కువ వెజిటబుల్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి నేను వేయించలేదు కాబట్టి ఇందులో కాసేపు వేగనిస్తున్నాను. తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను శుభ్రంగా కడిగినటువంటి మెంతి ఆకుల్ని కూడా వేసుకుంటాను. ఒక గుప్పెడంత మెంతి ఆకులు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్రై చేస్తేనే చేదుపోతుంది, లేకపోతే చేదుగా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఒక గుప్పెడు ఉల్లితెరను కూడా వేసుకుంటున్నాను. నేను సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆకులు వేసుకోవడానికే చూస్తున్నాను. అలాగే ఎక్కువ ఉల్లి ఆకును వేసుకొని అది కూడా కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద తక్కువ టైంలో ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ బాగా వేగనివ్వట్లేదు. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పు ఒక్కసేపు కలుపుకొని దీనికి వాటర్ నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఇది కొంచెం రాగి రవ్వ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 2 కప్పుల వాటర్ తీసుకొని బాగా మసిలించుకుంటాను. బాగా నీరు మసిలిన తర్వాత అప్పుడు నేను 1 కప్పు ఈ రాగి రవ్వను వేస్తున్నాను. దీన్ని వేయించడం కానీ ఏం చేయలేదు, ఇలాగే వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇది చాలా బాగా ఉడికింది, త్వరగానే ఉడికిపోయింది. నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను, కానీ త్వరగానే ఉడికింది. చాలా బాగా వచ్చింది. తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకును కూడా వేసుకున్నాను. అంతే అండి. దీన్ని బాగా కలుపుకొని ఇంకొక 2 సార్లు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ రాగి ఉప్మా చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. చూడండి నాది. అలాగే ఇప్పటిలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ పచ్చడితో నేను దీన్ని తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అసలు నిమ్మకాయ పచ్చడి కూడా అవసరం లేదు, కారం ఉప్పు బాగా సరిపోయాయి. ఇలాగే తినొచ్చు, కానీ నేను ఊరికే పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చింది. తర్వాత లంచ్లోకి నేను ఈరోజు మెంతాకు పప్పు చేశాను, కానీ అది నేను వీడియో తీయలేకపోయాను. అంతేకాకుండా ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. మినీ ఆమ్లెట్ వేసుకుంటున్నాను ప్రోటీన్ కోసం అని చెప్పేసి. పప్పు ఉంది కానీ నాకు పప్పు అంతగా నచ్చదు, అయినా ఎక్కువ మెంతి ఆకు వేసుకొని పప్పు వేసుకున్నాను. అలాగే ఒక ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను. ఇది చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇలా ఒక ఆమ్లెట్ వేసుకున్నాను. కొద్దిగా కారం ఉప్పు వేసుకుంటున్నాను. మామూలుగా బీట్ చేస్తే ఎక్కువ కారం ఉప్పు అన్నీ పడతాయి, కానీ ఇందులో తక్కువ కారంతో తక్కువ ఉప్పుతో చేసుకున్నాను. చాలా బాగా ఉంది, చాలా బాగా పొంగింది కూడా, బాగా వచ్చింది. ఇప్పుడు నా లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి. నా లంచ్ ప్లేట్లకు ముందుగా నేను పచ్చడి పెట్టుకుంటున్నాను. తర్వాత కొద్దిగా నిమ్మకాయ పచ్చడి కూడా, ఎందుకంటే ఈరోజు కూడా పప్పే కాబట్టి కొద్దిగా నిమ్మకాయ పచ్చడి తీసుకుంటే. అలాగే ఆమ్లెట్ పెట్టుకున్నాను, ఒక మినీ ఆమ్లెట్ని. తర్వాత ఈ మెంతాకు పప్పును కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే ఎప్పటిలాగే కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా తీసుకుంటున్నాను. ఇది అండి నా లంచ్ ప్లేటు. అంతేకాకుండా 1 కప్పు, ఒక కప్పు కాదు కానీ 1/2 కప్పు పెరుగును తీసుకున్నాను. ఇది మరీ గడ్డగలది, మీడియంగా ఉంది. ఆ పెరుగును కూడా తీసుకున్నాను.
ఈరోజు నా లంచ్ ప్లేట్ ఎలా ఉంది చూడండి, బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది నా లంచ్ హ్యాపీగా తినేసాను. దీని తర్వాత ఈవినింగ్ 5 నేను బుల్లెట్ కాఫీ చేసుకున్నాను. బుల్లెట్ కాఫీ కోసం ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను. తర్వాత బటర్ వేసుకున్నాను. ఒక 20 గ్రామ్స్ బటర్ వేసుకొని బాగా వేడయ్యే నీటిలో వేసాను. అది కరిగిపోతుంది. తర్వాత కొంచెం కాఫీ పొడి వేసుకున్నాను, బ్రూ కాఫీ. ఒక హాఫ్ మాత్రమే వేసుకున్నాను, ఎక్కువ అయితే చేదవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని తర్వాత నేను బీటర్తో బాగా బీట్ చేస్తున్నాను. కొంచెం నురుగా వచ్చేంత వరకు బీట్ చేయాలి. దీని యొక్క కలర్ మారిపోతుంది. కొంచెం మనము పాలు వేసిన టీ లాగా కాఫీ లాగా కనబడుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని అందులో ఉల్లిపాయల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. ఉల్లి ఆకును కూడా వేసుకున్నాను, కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్నాను, అది కూడా కాస్త లైట్గా. తర్వాత బఠానీ కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా కొంచెం మామూలుగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే అంతే వేసుకుంటున్నాను. తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఒక 200 ml వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జొన్న పిండిని చల్లటి వాటర్లో కలుపుకొని పోసుకున్నాను. నేను చేసేది ఇప్పుడు జొన్న పిండితో సూప్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కాస్త మరిగించుకోవాలండి. తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినంత కొత్తిమీర ఆకు వేసుకుంటే మనకు సూప్ రెడీ అయిపోయినట్టే. నేను ఇందులో గార్లిక్ కూడా వేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కానీ అది క్లిప్ మిస్ అయిపోయింది. గార్లిక్ కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ అయిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంది. నేను ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా బాగుంది. కొద్దిగా నిమ్మరసం, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.